మెగా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 10 ఏళ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒక్కటి పూర్తి చేయలే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అక్రమాలపై హైకోర్టుకు వెళ్తా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా. మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఆ కంపెనీ 56 పనులు చేపడితే దాంట్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమాలపై తాను హైకోర్టుకు వెళ్తానని, అవసరమైతే సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తానని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇది టామ్ అండ్ జెర్రీ ఆటలు ఎక్కువ ఉన్నది, బీజేపీ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. సరే, మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి 56 ప్రాజెక్టులు చేపడితే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాల పూర్తి కాలేదనేది ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. పూర్తి చేయకపోవడం నిజంగా వైఫల్యమే, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. నువ్వు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయే బదులు అక్కడ నీ మోడే ఉన్నాడు కాదా, మోడీ దగ్గర పోయి సార్ మొత్తం వీడు అవినీతి చేసిండు, ఈ మెగా కృష్ణారెడ్డి గారు మొత్తం అవినీతి చేసిండు, వీడిని తీసుకపోయి జైలు వేసి ముందు ఆ పైసలు కక్కిర్రి, వాడు 56 కంపెనీల ప్రాజెక్టులు తీసుకొని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు, కానీ ప్రభుత్వం నుండి ఈ డబ్బులు అయితే రిలీజ్ చేపించుకున్నాడు సార్ అని ఒక మాట చెప్పతే అయిపోయా. 8 మంది ఎంపీలను ఇత్తిమి, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిత్తిమి. ఏం చేస్తాను మీరు? ఈ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి నెలకోటి 15 రోజులకోసారి ఇది జరిగింది అవినీతి, అది జరిగింది అవినీతి అని ఈ మాటలు చెప్పి పొద్దు గడుపుడేనా? 8 మంది సన్యాసులను పంపితే పార్లమెంట్లో ఒక్కడు మాట్లాడలే, ఒక్క రూపాయి తీసుకురాలే తెలంగాణకు. ఇటు 8 మంది సన్యాసులు, అటు 8 మంది సన్యాసులు. ఇక ఈయన వారానికోసారి నెలకోసారి ఓ కొత్త కేసు పట్టుకొస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి చేసిందని ఒక కేసు పట్టుకొచ్చింది. ఏమైంది మరి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం దందా చేసి పడేస్తాడు. ఏమైంది? ఆ దందాకు సంబంధించి కేసు పెట్టినావా? దాన్ని విచారణ చేయమని మోడీ గారి దగ్గరికి పోయినావా? లేదు. వట్టిగా మాటలు చెప్పుడు, పొద్దు గడుపుడు. టామ్ అండ్ జెర్రీ. బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఆ నాయకుల మధ్య మంచి ఒప్పందం ఉన్నది. మళ్ళా పైగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఒక డ్రామా కడతాను. ఇది వచ్చి పచ్చి అబద్ధం, దాన్ని నమ్మకుర్రి. నిన్నగాక మొన్ననే ఆయన బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవట్టుగా వ్యవహరిస్తానని ఓ వార్త వచ్చింది. నిజమే, బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోవట్టే. వాళ్ళు ఏ నిమిషంలో ఏ డ్రామాలు ఆడతారో తెలియదు, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పేది బాగానే ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి అన్నటోడు మొత్తం ప్రజాధనాన్ని లూట్ చేసిన తెలంగాణ, పనులు పూర్తి చేయలేదు అంటాను, బాగున్నది. మరి ఎందుకు కేసులు పెడతలేరు? ఎందుకు మీ మోడీ దగ్గరికి పోయి వీనికి సంబంధించిన చిట్టా అంతా ముందర పెట్టి వాళ్ళని అరెస్ట్ చేపించి ఆ ధనాన్ని గక్కిస్తలేరు? ఆ పని చేయండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు నెలకో వార్త తీసుకొస్తాను, కానీ దానికి సంబంధించి ఏ పురోగతి లేదు, దాన్ని విచారిస్తలేరు, దాని మీద కేసులు పెడతలేరు. రేవంత్ రెడ్డి మీద అట్లే మాట్లాడినావు, వాళ్ళ అన్న మీద అట్లే మాట్లాడినావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అట్లే మాట్లాడినావు. ఎక్కడికక్కడనే వదిలిపెట్టుకుంటూ వస్తున్నా తప్పించి వాటి మీద చర్యలు ఏం తీసుకుంటలేరు మీరు.